తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు బాలీవుడ్ అగ్ర హీరోలు ఎవరంటే షారుఖ్ ఖాను, అమీర్ ఖాను, సల్మాన్ ఖాన్, ఈ ముగ్గురు కూడా మొత్తం దేశవ్యాప్తంగా వాళ్ళకి చాలా ఫాలోయింగ్ ఉంది. వాళ్ళ సినిమాలు అంటే అగ్ర నటుల కింద బాలీవుడ్లో వాళ్ళు ట్రీట్ చేస్తారు. అంటే ఇట్లా ట్రీట్ చేయటం అనేది అసలు ఇండియన్ సినిమాలో ఒక సెక్యులర్ సినిమా, లేకపోతే ఇండియన్ సినిమా ప్రేక్షకులు సెక్యులర్ అనేదానికి నిదర్శనం అని చెప్పేసి సండే టైమ్స్లో స్వామినాథన్ అంకల్ సార్ అయ్యర్ అనే ఒక ఎకనమిస్టు సూత్రీకరించారు. అంతేకాకుండా ఈ ఈ ట్రెండ్ని తర్వాత అంటే ఇప్పుడు ప్రధాని మోడీ వచ్చాక కాన్ మార్కెట్ అని రకరకాల విమర్శలు చేయటం ద్వారా కొంత హిందూ ముస్లింకి సంబంధించిన అంటే హిందూ ఓటు పోలరైజేషన్లో భాగంగా ఆయన కొంత ప్రచారాన్ని వాడుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు ఇంకో స్కూల్ ఆఫ్ సినిమాస్ కూడా వచ్చినాయి, కాశ్మీర్ ఫైల్స్ అని, కేరళ ఫైల్స్ అని, ఇట్లా కొన్ని స్టోరీలు వచ్చినాయి. ఆ సినిమాలు కూడా కొంత సక్సెస్ అయినాయి. అంటే అప్పుడు దాంతో అదే టైంలో ఇప్పుడు ఈ ఖాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సినిమాలు కొన్ని ఫెయిల్ అయినాయి. దాంతో ఇంకా ఈ ఖాన్ సినిమా మార్కెట్ అయిపోయింది, ఇంకా మళ్ళీ హిందుత్వ సినిమా ప్రారంభమైంది అనేది తయారైంది. తర్వాత రజాకార్ సినిమా మళ్ళీ ఫెయిల్ అవ్వటము, తర్వాత ఈ ఖాన్ల సినిమాలు మళ్ళీ నిలదొక్కోవటంతో మళ్ళా యథాతథంగా ఏదైతే పూర్వస్థితిలో ఉందో అట్లా మళ్ళీ ఇండియన్ సినిమా సెక్యులర్ సినిమా మళ్ళీ నిలబడిందని చెప్పేసి ఆయన రాసిన వ్యాసం. దీనికి సంబంధించి ఈ వ్యాసం ఒక చర్చను తీసుకొచ్చింది. అసలు ఇండియన్ సినిమాకి సంబంధించి ముందు మోడీ ఒక చర్చ తీసుకొస్తే ఇప్పుడు ఎకనమిస్టు అంటే సినిమా యాంగిల్లో ఇప్పుడు మాట్లాడారు. దీనికి సంబంధించిన విషయం మీద సినీ క్రిటిక్ భరద్వాజ్ గారు తన విశ్లేషణ అందిస్తారు. ఆయన అడిగి దీని మీద ఫర్దర్గా తెలుసుకుందాము. అదే మీరు సండే టైమ్స్లో స్వామినాథన్ అంకల్ సార్ ఆర్టికల్ చదువుంటారు. ఆయన ఇండియన్ సినిమా సెక్యులర్ సినిమా, హిందుత్వ సినిమా మళ్ళీ ఏది ఫెయిల్ అయింది ఏంటి అంటే సరదాగా ఒక క్రమంగా రాసుకొచ్చాడు. ఆయన ఎకనమిస్ట్ అయినప్పుడు కూడా ఆ సినిమా మార్కెట్ని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి వ్యాసం విశ్లేషణాత్మకంగా రాశారు. ఆయన ఒక చర్చకు కూడా దారి తీసేటట్టుంది. అవును, దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒకటండి, హిందూ ఓట్ పోలరైజేషన్ అనేది ఒక మాట వాడారు మీరు. ఏకాత్మ అనేటువంటి కార్యక్రమం, ఆ పదం వాడారు వాళ్ళు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏకాత్మతా యజ్ఞం అనేటువంటి ఒక కార్యక్రమం చేస్తున్నారు. అద్వానీ గారి నేతృత్వంలో జరిగింది 80 దశకం ప్రారంభంలో. వాళ్ళు జనతా నుంచి బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీగా ఏర్పడిన తర్వాత తమ ఓటు బ్యాంకును తాము స్థిరీకరించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ పోలరైజేషన్ని సినిమా పరిశ్రమ కూడా గుర్తించింది. దాని ప్రభావం ఎంత ఉంటుంది అనేది కూడా వాళ్ళకి 2014 ఎన్నికల్లో స్పష్టంగా అర్థమైంది. అర్థమైన తర్వాత అంటే నేషనల్ లెవెల్లో ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం దానిలో హిందవైజేషన్ అందాం మనం. అలా గనక చేయగలిగితే హైందవీకరణ చేయగలిగితే డెఫినెట్గా దీనికి ఓటరే ప్రేక్షకుడు కూడా. కాబట్టి ఇది డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా మందిలో కలిగింది. అంటే ఇది రామానంద సాగర్ రామాయణం దగ్గర నుంచి వచ్చినట్టుంది. లేదండి, రామానంద సాగర్ రామాయణం ఇదంతా ఒక గొడవ, అది కాదు. 2014 నుంచి వచ్చినటువంటి ఒక కల్ట్. అంటే పాన్ ఇండియా మార్కెట్ని అడ్రస్ చేయాలి, సినిమా బడ్జెట్ పెంచాలంటే మార్కెట్ పెరగాలి, మార్కెట్ పెంచుకోవటానికి ఏ తరహా కథను ఎంచుకోవాలి అనే ఉద్దేశంతో జానపద కథతో ఒక ప్రయోగం చేశాడు ఆయన రాజమౌళి. బాహుబలి అనేటువంటి ఒక జానపద కథతో ఒక ప్రయోగం చేశాడు. అది కనెక్ట్ అవుతుంది అనేది, జనాలకి కనెక్ట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ తీసుకోవాలి అనే ఉద్దేశంతో మొదలైన ప్రయత్నం ఇది. ఆయన తీసినటువంటి రెండో పాన్ ఇండియా సినిమా ఏమిటి? ట్రిబుల్ ఆర్ సినిమా. ట్రిబుల్ ఆర్ చాలా స్పష్టంగా అది ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి హైందవీకరణ కార్యక్రమం. అంటే ఆ సినిమాలో చాలా క్లియర్గా ఆయన మార్కెట్ కోణంలో వెళ్ళాడు. తెలంగాణ మార్కెట్ కోసం కొమరం భీమ్ని, ఆంధ్ర మార్కెట్ కోసం అల్లూరి సీతారామరాజుని పట్టుకొచ్చి సెకండ్ హాఫ్లో వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మారుస్తాడు. సీతారామరాజు శ్రీరాముడు అయిపోతాడు, ఈయనేమో ఇదవుతాడు. రామాంజనేయ విజయంగా సినిమా నడుస్తుంది. అలా మార్చటం వెనకాల ఆయన నేషన్ మూడ్ని సినిమాకి అట్రాక్ట్ చేస్తున్నాను నేను అని అనుకున్నాడు. అది వర్కౌట్ అయింది. సినిమా 1200 కోట్లు కలెక్ట్ చేసింది అది జాతీయ స్థాయిలో.
సో అది విజయం సాధించింది, ఆస్కార్ కూడా తెచ్చిపెట్టింది ఆ సినిమా. ఇంత విజయం సాధించినటువంటి సమయంలోనే ఇంకొన్ని సినిమాలు వచ్చినాయి. వివేక్ అగ్నిహోత్రి డైరెక్ట్ చేసినటువంటి కాశ్మీర్ ఫైల్స్ చూసాం. కాశ్మీర్ ఫైల్స్ అనేది చాలా మంచి విజయం సాధించింది. జనాల్లో ఒక రకంగా ఆ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఎదురుకుండా ఒక ముస్లిం కనిపిస్తే భయపడేటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ ఆఫీస్లో వాళ్ళ పక్క టేబుల్ మీద ఎవరైనా ముస్లిం ఉంటే భయపడేటువంటి పరిస్థితి. దీన్ని మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ వివేక్ అగ్నిహోత్రి అలా చూడలేదు అని ఆ ప్రొడ్యూసర్ గారు ఒకసారి నాతోనే అన్నాడు. ఆయన ఒక డిస్కషన్లో ఈ మాట అంటే, నో మీరు అలా అనొద్దు, కొన్ని జరిగిన సంఘటనలు తీసుకుని సినిమా తీయటం జరిగింది, అంతకుమించి మేమేం కల్పించలేదు. అంటే కాశ్మీర్ పండిట్ల వ్యవహారం చాలా కాలంగా జరిగింది నిజమే, కానీ అది మర్చిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సినిమా లేదండి. అంటే ఇక్కడ ఆయన ప్రకటనలో ఉన్న దుర్మార్గం ఏంటంటే, నిజంగానే ఇప్పుడు 2 కమ్యూనిటీస్ మధ్య దాడులు జరుగుతాయి. వాళ్ళు కొన్ని చేస్తారు, వీళ్ళు కొన్ని చేస్తారు. వీళ్ళు చేసినవి ఒక 3 దాడులు తీసుకుని 3 గంటల సినిమా తీస్తే సినిమా చూసిన ప్రేక్షకుడికి ఏమనిపిస్తుంది అనేది ప్రశ్న. సో ఈ 3 సంఘటనలు, వాళ్ళు చూపించిన 3-4 సంఘటనలే కాశ్మీర్ చరిత్ర అనుకునే ప్రమాదం ఉంది ప్రేక్షకుడు. అది జరిగింది ఆ సినిమాలో. అది చేయటం ద్వారా ఒక సక్సెస్ సాధించాడు ఆయన వివేక్ అగ్నిహోత్రి. ఆ సమయంలోనే నిజానికి రజాకార్ ఫైల్స్ కూడా అదే ప్రొడ్యూసర్ అనౌన్స్ చేశాడు. ఆయన దాంతో ముందుకు వెళ్ళలేదు, కానీ కేరళ స్టోరీ అని ఒకటి వచ్చింది, అది కూడా సక్సెస్ అయింది. ఇవన్నీ సక్సెస్ అవుతున్నటువంటి టైము, ఆ వ్యవహారం మారింది. ఎప్పటికీ ఇటీవల జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల సమయానికి నేషన్ మూడ్ మారింది. నేషన్ మూడ్ మారింది అనేది ఒక ఇండికేషన్. అయితే ఈ తరహా సినిమాలు ఆడుతున్నటువంటి సమయంలోనూ, అలాగే తెలుగు సినిమాలు, తెలుగు నుంచి వెళ్ళినటువంటి పాన్ ఇండియా సినిమాలు, కార్తికేయ 2 మొన్న జాతీయ పురస్కారం వచ్చింది ఆ సినిమాకి, జాతీయ ఉత్తమ చిత్రంగా. ఆ సినిమా కూడా ద్వారకా నేపథ్యంలో నడుస్తుంది కథ. ఈ ద్వారకా నేపథ్యంలో జరగటం వలన ఆ సినిమా విజయం ఆ లెవెల్లో, అంటే పాన్ ఇండియా మార్కెట్కి కనెక్ట్ అవడానికి కారణం అదే, ఆ కంటెంట్ ఉండటమే అనేది రూఢిగా చెప్పచ్చు ఆ సినిమాకి సంబంధించి. కాబట్టి ఈ సినిమాల సక్సెస్ ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో వరుసగా అక్కడ బాలీవుడ్లో పెద్ద హీరోలుగా ఉన్నటువంటి ఖాన్ త్రయం, అమీర్ ఖాన్ వరుస ఫ్లాపులు. లాల్ సింగ్ చడ్డాకి ముందు సినిమాలు ఆడలేదు అతనివి, ఆ సినిమా ఫెయిల్యూరు, ఆ గందరగోళంలో ఉన్నాడు ఆయన. దీంతో పాటు షారూఖ్ ఖాన్ సినిమాలు ఫ్లాప్లు వచ్చినాయి, సల్మాన్ ఖాన్ సినిమాలు వరుస ఫ్లాప్లు వచ్చినాయి. ఈ సినిమాలు ఆడేస్తున్నాయి. ఇటు నుంచి వెళ్ళిన సినిమాలు RRR, బాహుబలి, అలాగే KGF, కన్నడ నుంచి వెళ్ళినటువంటి KGF, ఇవన్నీ దుమ్ము దులిపేస్తున్నాయి. బాహుబలి తర్వాత ప్రభాస్, సాహోకు కూడా హిందీ మార్కెట్లో విపరీతంగా డబ్బులు వచ్చినాయి. ఆ సినిమా ఫ్లాప్ అన్న ఇక్కడ అన్నారు కానీ హిందీ మార్కెట్లో డబ్బులు వచ్చినాయి. పుష్పకు కూడా డబ్బులు వచ్చినాయి. అలాగే సందీప్ రెడ్డి వంగా చేసినటువంటి కబీర్ సింగ్, ఇక్కడ అర్జున్ రెడ్డిని అక్కడ అలా తీసాడు ఆయన, రీమేక్ చేశాడు, అది పెద్ద హిట్. సో సౌత్ ఇండియన్ డైరెక్టర్లు తీస్తున్న సినిమాలన్నీ కూడా అక్కడ పెద్ద హిట్లు అవటం మొదలైంది. ఈ మొదలైన టైంలో సౌత్ బాలీవుడ్ మీద జెండా ఎగరేస్తోంది అనేటువంటి వార్తలు ప్రముఖంగా వినిపించినాయి. ఈ వార్తలు వినిపిస్తుండగా ఏమైపోయింది బాలీవుడ్కి అని కూడా వార్తలు రాశారు. అంటే టోటల్ బాలీవుడ్ ఫెయిల్యూరు, కాంత్రయం ఫెయిల్యూరు. సౌత్ సినిమాలో కథలు ఉంటున్నాయి, బాలీవుడ్ సినిమాలో కథలు ఉండటం లేదు అని చెప్పి 2 వ్యక్తులు వ్యాఖ్యానించారు ఆ టైంలో. ఒకరు అనుపమ్ ఖేరు, 2 ఇటీవల ఎన్నికల్లో గెలిచినటువంటి మన హీరోయిన్ ఒక ఆవిడ ఉంది కదండి, భారతీయ జనతా పార్టీ నుంచి, కంగనా రనౌత్, తను మాట్లాడింది. వీళ్ళిద్దరు అబ్జర్వేషన్ ఏంటి, కథలని దేని గురించి మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరూ అంటే, ఇటు నుంచి వస్తున్నటువంటి సినిమాల్లో ఈ రైట్ వింగ్ ఐడియాలజీ ఉంటుంది, అది కనెక్ట్ చేస్తోంది అనే అభిప్రాయం. వీళ్ళు కథలు అనుకున్నది దాన్నే. అంటే వీళ్ళ సినిమాల్లో కథలు ఉండటం లేదు అని. బాలీవుడ్ నుంచి వస్తున్న సినిమాల్లో యాక్చువల్గా బాలీవుడ్లో గతంలో మన్మోహన్ దేశాయ్ లాంటి
హీరోలు డైరెక్టర్లు ఉండేవాళ్ళు. వాళ్ళు తీసినటువంటి సినిమాల రీమేకులతో సౌత్ ఇండియా నడిచేది. ఇదొక ధోరణి. సిప్పి ఉండేవాడు. వీళ్ళందరూ కూడా చాలా బిగ్ బడ్జెట్లో పెద్ద క్యాన్వాస్ మీద కథలు అల్లేవాళ్ళు. ఆ కథలు వర్కౌట్ అయ్యేవి. ఆ క్రమంలోనే అమితాబ్ ఈ జనరేషన్ తర్వాత వచ్చినటువంటి వీళ్ళు ముగ్గురు నిలబడ్డారు. అమితాబ్ తర్వాత అనిల్ కపూర్ వాళ్ళ శకం వచ్చింది. అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ వాళ్ళ జనరేషన్ వచ్చింది. ఆ తర్వాత జనరేషన్ వీళ్ళు. కాబట్టి వీళ్ళ ముగ్గురు సినిమాలు కూడా రీమేక్లు అయినాయి మనకు తెలుగులో. ఈ టైంలో ఎప్పుడైతే 2014 నుంచి ఈ మార్పు గమనించి వీళ్ళు అటాక్ చేయటం మొదలుపెట్టారో ఆ టైంలో వాళ్ళ సినిమాలు ఫెయిల్ అవటంతో బాలీవుడ్ మీద సౌత్ జెండా అనేది ఇవన్నీ కూడా వచ్చినాయి. ఈ ప్రాసెస్లోనే షారుఖ్ ఖాన్ సౌత్ వైపు చూడటం మొదలుపెట్టాడు. దీంతోపాటు అతను కూడా ఈ రకమైనటువంటి సబ్జెక్ట్ కావాలి అనుకున్నాడు. ఏది? ఈ RRR ఇలాంటి సబ్జెక్టు, కాశ్మీర్ ఫైల్స్, జాతీయవాదం దీనికి దగ్గరగా ఉండేటువంటి సబ్జెక్ట్ కోసం చూసి ఆయన చేసినటువంటి పఠాన్ సినిమా అదే. అది అంటే కాశ్మీర్లో ఆర్టికల్ 376 ఎత్తేసిన నేపథ్యం, ఆ నేపథ్యంలో సినిమా నడుస్తుంది. అది తీసేసిన నేపథ్యంలో కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలు పెంచటం కోసం పాకిస్తాన్ నుంచి ఒక ఆపరేషన్ మొదలైతే దాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం జరిగే ఆపరేషన్ ఈ కథాంశంతో చేయటం వల్ల ఆ సినిమా సక్సెస్ అయింది. అది 1000 కోట్లు కలెక్ట్ చేసి మళ్ళీ షారుఖ్ ఖాన్ని నిలబెట్టింది. అలా పఠాన్ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత అట్లీ డైరెక్షన్లో చేసినటువంటి జవాన్ సినిమా కూడా మంచి రెవెన్యూస్ తీసుకొచ్చింది షారుఖ్ ఖాన్కి. సో షారుఖ్ ఖాన్ సక్సెస్ఫుల్గా ఫ్లాపుల్లో నుంచి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఆయనకి హిట్లు ఇచ్చినటువంటి 2 సినిమాలు కూడా 2 పద్ధతుల్లో చూడాలి. ఒకటేమో సౌత్ డైరెక్టర్తో హిట్ సాధించటం, రెండో సినిమా. మొదటి హిట్ ఏమో ఆయన కూడా ఈ బాణీలో వెళ్ళటం. ఏది? కాశ్మీర్ ఫైల్స్ ఈ బాణీలో వెళ్ళి కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని తొలగించిన తర్వాత పాకిస్తాన్ ఎలా వ్యవహరించబోతోంది అనే అంశం మీద తీసిన సినిమా కాబట్టి అది నేషనల్ మూడ్ని క్యాప్చర్ చేసింది అనేది ఒక అంచనా దాని మీద. సో సెక్యులరిజం అనేది అంటే చాలా సినిమాల్లో డైలాగులు కూడా ఉంటాయి. ఒక నాగార్జున సినిమా ఆజాద్లో డైలాగ్ ఉంటుంది, ప్రకాష్ రాజ్ గారు డైలాగ్. అది అంటే ప్రకాష్ రాజుని టార్గెట్ చేస్తూ నాగార్జున చెప్పే డైలాగ్. మీ దేశంలో అంటే పాకిస్తాన్లో అనేది ఆయన ఉద్దేశం. ఒక హిందువు రాష్ట్రపతి అయ్యాడా లేకపోతే ప్రధానమంత్రి అయ్యాడా, కానీ ఇక్కడ జరిగింది అది. ఇక్కడ మేము రాష్ట్రపతిని చేసాం ముస్లింని. అలాగే ఇక్కడ చాలా ఉన్నత పదవులు ముస్లింలు చేసున్నారు. మేము అబ్దుల్ కలాం లాంటి వాడు ఉన్నాడు, మాకు ఇంకా ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక చిట్టా చదువుతాడు. ఇదే పద్ధతిలో అంటే ఇలాగే ఇప్పుడు అక్కడ మా పరిశ్రమలో అంటే భారతీయ సినిమాలో 3 అగ్రతారలు ముస్లిమ్స్ ఉన్నారు అని చెప్పి ఆ కేటగిరీలో వేసి మాట్లాడుకున్న సందర్భం ఈ సెక్యులరిజం ప్రకటన వచ్చింది. ఈ వ్యాసంలో ప్రధాన అంశం అదే. అందులో భాగంగా వాళ్ళ 3 రాజ్యం చేస్తున్నటువంటి టైంలో ఈ కాంత్రయం సక్సెస్ఫుల్గా నడవటం వెనకాల ఒక సెక్యులర్ స్పిరిట్ని ఆయన చూశాడు. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన కాశ్మీర్లో ఈ ఆర్టికల్ 376 రద్దు గురించి మాట్లాడటం కూడా చూడాల్సి ఉంటుంది. అంటే ఈయన కూడా సెక్టేరియన్ ధోరణిలోకి వెళ్ళిపోయాడా షారుఖ్ ఖాన్ అనేది అని అనిపిస్తుంది. నిజానికి అంతకుముందు షారుఖ్ ఖాన్ కూడా ఉక్కపోతగా ఉంది ఈ దేశంలో అని మాట్లాడాడు. అమీర్ ఖాన్ మాట్లాడాడు. అమీర్ ఖాన్ అయితే అసలు ఈ దేశం నుంచి వెళ్ళిపోతే బెటర్గా ఉంటుందని కూడా ఒక మాట మాట్లాడేసినటువంటి సందర్భం ఉంది. వీళ్ళు తమ డిసెంట్ని ప్రకటించటం జరిగిన తర్వాత వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అవ్వాలి అనేది ఒక ప్రోగ్రామ్గా మారింది. అందువలన వాళ్ళ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి అనేది ఒక సిద్ధాంతం ఉంది. ఈ ప్రాసెస్లో వాళ్ళు టోన్ మార్చి రావటం. ఇప్పుడు మళ్ళీ ఫేజ్ మారింది.
ఈ ఫేజ్ మారిన టైంలో సౌత్ డైరెక్టర్తో హిట్ కొట్టాడు ఆయన. ఇప్పుడు అమీర్ ఖాన్ కూడా అదే పనిలో ఉన్నాడు. అమీర్ ఖాన్ కూడా ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్తో సినిమా చేయాలి అనేటువంటి ప్రోగ్రాంలో ఉన్నాడు. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కూడా అదే కార్యక్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రమాదం కొంత పక్కకి జరిగినట్టుగా అనిపిస్తోంది. అంటే భారతీయ జనతా పార్టీ 63 సీట్లు కోల్పోయినటువంటి ఒక సందర్భం. ఈ సందర్భం సినిమాలకు కూడా, సినిమా వాళ్ళు కూడా ఈ పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నారు. నేషనల్ మూడ్ ఇప్పుడు 100% ఇంతకు ముందు ఉన్నట్టు లేదు. సో మనం కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే హిట్ సినిమాలు చేయొచ్చు అనే ఉద్దేశంతో, అంటే హిందుత్వ పొంగు కొంచెం తగ్గింది. నిజానికి ఆయన మార్పు అనేది చెప్పాడని ఆ రోజున 2014లో వేశారు, కానీ ఆయన హిందుత్వ గురించి ఫస్ట్లో చెప్పలేదు. రెండోసారికి వచ్చేదలికి దాన్ని వచ్చాక వేగం పెంచారు. ఇప్పుడు ఆ పొంగు తగ్గింది అనుకోవాలంటారు. డెఫినెట్గా తగ్గిందండి. తగ్గటం అనేది మనకి మన ఎలక్షన్ రిజల్ట్స్లోనే కనిపించింది కదా. అదే 63 సీట్లు కోల్పోవడం అనేది చిన్న విషయం ఏం కాదు. కాబట్టి దాన్ని సినిమా పరిశ్రమ కూడా చాలా జాగ్రత్తగా గమనించింది. గమనించడం వలన ఇప్పుడు వీళ్ళ ముందు ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. బాలీవుడ్ డైరెక్టర్లతో వెళ్ళటం కన్నా కూడా సౌత్ ఇండియన్ డైరెక్టర్తో వెళితే బెటర్ ఉంటుంది అని చాలామంది అనుకుంటున్నారు. అందుకని ఇప్పుడు సందీప్ చాలా హాట్ ప్రాపర్టీ అక్కడ. చాలామంది నాతో సినిమా చేస్తావా అని అడుగుతున్నారు అతన్ని. అలాగే నాగశ్విన్ అడుగుతున్నారు. నాగశ్విన్తో సినిమా చేయడానికి చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. కల్కిలో కూడా చాలా అమితాబ్ బచ్చన్ వీళ్ళంతా ఉన్నారు కదా. అవును, అదే కల్కి అనేది అంటే ఇది వరల్డ్ మార్కెట్ని టార్గెట్ చేసిన సినిమా కాబట్టి దీనిలో అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఇప్పుడు ఇదొక ధోరణి మొదలైంది. పాన్ ఇండియా సినిమా అనేది మొదలైనప్పుడు హీరోయిన్ కూడా నార్త్ ఇండియన్. అదే లేదు, ఇదొక కాంబినేషన్ మొదలవుతుందండి. అన్ని భాషల నుంచి నటుల్ని పట్టుకొచ్చి ఒక చోట అసెంబ్లీ చేయటం, హైబ్రిడ్ సినిమా. అంటే ప్రతి చోట ఆ మార్కెట్ని ఆ నటుడు కనెక్ట్ చేస్తాడు. ఆ ఆడియన్స్ని ఆ సినిమా వైపు చూసేలాగా ఈ సినిమాలో ఉన్నటువంటి ఒక నటుడు రిప్రజెంట్ చేస్తాడు. అది ఇప్పుడు ఆ సినిమాలో పశుపతి ఉన్నాడు కల్కిలో, అతను తమిళనాడులో కనెక్ట్ చేస్తాడు. ఇలా అమితాబ్ బచ్చన్ నార్త్ బెల్ట్లో కనెక్ట్ చేస్తాడు. అలాగే దీపిక కూడా ఆ ఏరియాలో ఉపయోగపడుతుంది. దిశా పటాని ఆ ఏరియాలో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిలోనే డిజైన్ చేసుకుంటూ వెళ్ళారు. ఇది ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే, మనం ఎలాగైతే ప్రపంచ మార్కెట్కి ఎక్స్పాండ్ అవ్వాలనుకుంటున్నామో అలాగే హాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ మార్కెట్లని కొంచెం లోకల్ మార్కెట్ల సెంటిమెంట్లని స్పృశించాలి అనుకుంటోంది. ఆ కసరత్తు జరుగుతోంది. సో దీన్ని ఎక్స్టెన్షన్లో వాళ్ళు కూడా లోకల్ మార్కెట్ రిప్రజెంటేషన్ కూడా సినిమాలో ఉంటే బాగుంటుంది అనుకునే అవకాశం ఉంది. అందుకని ఒక తెలుగు నటుడు ఒక హాలీవుడ్ సినిమాలో కనిపించే అవకాశం కూడా త్వరలోనే రావచ్చు. అటువంటి కండిషన్లో ఉన్నారు ఇప్పుడు. అంటే అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు సినిమా పరిశ్రమ కూడా గతంలో లాగా లో బడ్జెట్ సినిమా, హై బడ్జెట్ సినిమా ఈ డివిజన్లో లేదు. ఇప్పుడు ప్రస్తుతం సినిమా ఉన్న డివిజన్ ఏంటంటే లోకల్ మార్కెట్ సినిమా, పాన్ ఇండియా సినిమా, ప్రపంచ మార్కెట్ని టార్గెట్ చేసే సినిమా. మూడు విభాగాలుగా ఉంది. సో లోకల్ మార్కెట్ సినిమా తీస్తావా, లేకపోతే పాన్ ఇండియా మార్కెట్కి వెళ్తావా, వరల్డ్ మార్కెట్కి వెళ్తావా అనేది. అంటే భాష అనేది ఇప్పుడు అవరోధం కాకుండా పోయినట్టుందండి. భాషకు సంబంధం లేదు ఇప్పుడు. ఎందుకంటే అన్ని సినిమాలు ఏఐ అన్ని వచ్చాక అన్ని భాషల్లోనూ విడుదలవుతున్నట్టుంది. అంతే, ఏ సినిమా అయినా ఏ భాషలోనైనా డబ్ చేసి వదిలేస్తున్నారు. కొన్ని సన్నివేశాలు కొన్ని లాంగ్వేజ్ల్లో షూట్ చేస్తున్నారు కూడా. చేయటం ద్వారా అది ఆ లోకల్ కనెక్టివిటీ తీసుకురాగలుగుతున్నారు. ఇప్పుడు తంగలాన్ సినిమా తమిళ్ వాళ్ళు కూడా తమిళ్ కంటే కూడా తెలుగులో బాగుంది అంటున్నారు ఇప్పుడు. అంటే ఈ డబ్బింగ్ కనెక్ట్ అయింది. చిత్తూరు జిల్లా యాస వాడాడు దానిలో. ఇది కనెక్ట్ అయింది చాలామందికి. బార్డర్ ఏరియా కదండి, బార్డర్ ఏరియా కాబట్టి అదొక కనెక్టివిటీ వచ్చింది. అందుకని ఇలా రకరకాల వాళ్ళు కూడా హాలీవుడ్ సినిమాలు కూడా గతంలో ఇంగ్లీష్ సినిమా అంటే ఏదో కొన్ని థియేటర్లో రిలీజ్ అయ్యేది, దానికంటూ ఒక ప్రత్యేకమైన ఆడియన్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు మాత్రమే చూసేవాళ్ళు ఆ సినిమాలు. మిగిలిన వాళ్ళు ఆ జోలికి వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు వాళ్ళు అలా వదలట్లేదు.
ప్రపంచంలో ఉన్న ప్రతి భాష ప్రేక్షకుడు మన సినిమా చూడాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఆ చూసే విధంగా సినిమా ఉండడానికి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. డబ్ చేసి వదిలేరు మొదట. ఇప్పుడు డబ్బింగ్ దశ దాటి ఆ ఏరియాలో ఉండేటువంటి అలవాట్లు, వాళ్ళ సెంటిమెంట్లు, వాటిని ఎక్కడైనా మనం మన సినిమాలో పట్టుకొస్తే బాగుంటుంది. అవతార డిజైన్ అందులో భాగంగా జరిగింది. అదే అవతార డిజైన్ ఖచ్చితంగా ఇండియన్ మార్కెట్ని క్యాప్చర్ చేయడం కోసం చేసినటువంటి డిజైనే అనుకోవాలి. ఆదిపురుష్ కూడా అదే స్టైల్ ఇమిటేట్ చేసినట్టున్నారండి అవతార్. ఆదిపురుష్ గొడవ వేరు, ఆదిపురుష్ గందరగోళం లేండి. అది ఓం రౌత్ చాలా కన్ఫ్యూజ్ అయ్యి ప్రపంచాన్ని కన్ఫ్యూజ్ చేశాడు. అంటే మోడర్న్ సొసైటీ, ప్రస్తుతం సమాజానికి మనం ఒక మార్వెల్ సిరీస్ లాగా లేకపోతే ఒక కామిక్ పద్ధతిలో వెళ్ళాలి అని అనుకుని ఆ ప్రయోగం చేసి విఫలమయ్యాడు ఆయన. అంటే ఇక్కడ రెడిక్యూల్ చేశాడు కొంచెం సబ్జెక్ట్ని. రావణుడు వెల్డింగ్ చేయటం ఇలాంటి షార్ట్స్ పెట్టి సబ్జెక్టుని రెడిక్యూల్ చేయటం వలన ప్రజల మనోభావాలు దెబ్బతిని ఆ సినిమా చూడలేదు. ఇదొక గుణపాఠం. కల్కి అప్పుడు ప్రభాస్ పదే నాగశ్విన్కి ఆ అనుభవం చెప్పేవాడు, అలా అయిపోతుందేమో జాగ్రత్త అని. దీంట్లో కూడా వెల్డింగ్లు ఉన్నట్టు ఉన్నాయి కదండి. ఇందులోనూ ఉన్నాయి. అదే ఇలా అయిపోతుందేమో అనే డౌట్ ఎక్స్ప్రెస్ చేయడానికి కారణం. ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ సౌత్ డామినేషను, బాలీవుడ్ మీద డామినేషను, కాంత్రయం ఫెయిల్యూర్సు, వాళ్ళు తిరిగి ఇప్పుడు విజయావకాశాల కోసం వెతుక్కోవడం, ఈ ప్రాసెస్లో తెలుగు సినిమా కావచ్చు, ఏదైనా సౌత్ సినిమా అనేది అక్కడ జెండా పాతేయటం అనేది కొంత వాళ్ళలో కడుపు మంటకి కారణమైంది అని అనిపించేలాంటి కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే ప్రభాస్ జోకర్లా ఉన్నాడు కల్కిలో అని చెప్పి ఒక బాలీవుడ్ నటుడు కామెంట్ చేశాడు. అది ఇప్పుడు వైరల్ అవుతుంది, కాంట్రవర్సీ అయింది. ఇదొక యాంగిల్. దీంతోపాటు ఇప్పుడు జాతీయ పురస్కారాల్లో జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైనటువంటి రిషబ్ శెట్టి, తను ఈ భారతీయ చలనచిత్ర వేడుకలు అని జరిపేటువంటి కార్యక్రమాల్లో అది బాలీవుడ్కి ఎక్కువ స్థానాలు ఇస్తున్నారు, అగ్రస్థానం దానికి ఇస్తున్నారు తప్ప ప్రాంతీయ సినిమాని పట్టించుకోవట్లేదని ఒక మాట మాట్లాడాడు. ఈ మాట మీద దీన్ని ట్రోల్ చేస్తున్నారు బాలీవుడ్ నుంచి, అతని మీద దాడి చేస్తూ. అయితే అలాంటి స్టేట్మెంట్ గతంలో చిరంజీవి కూడా ఇచ్చాడు. గోవా ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళొచ్చి అక్కడ సౌత్ సినిమాకు సంబంధించి ఒక ఎంజీఆర్ ఫోటో పెట్టారు తప్ప ఎన్టీఆర్ లేడు, ఏఎన్ఆర్ లేడు, ఇదేం పద్ధతి అని చిరంజీవి ఓపెన్ డయాస్ మీద, మద్రాసి అనేది ఇంకా పోలేదు, ఎంజీఆర్ ఫోటో ఒకటి పెట్టి క్లోజ్ చేశారు అని చిరంజీవి ఇక్కడికి వచ్చి మాట్లాడాడు. కాబట్టి దాదాపు అదే మాట అతనంది రిషబ్ శెట్టిని ఇప్పుడు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు బాలీవుడ్ నుంచి. అంటే ఏదో మేరకు వాళ్ళకి వీళ్ళు అక్కడ డామినేట్ చేస్తున్నారు అనేది సెగ తగిలి తమ వృత్తి కోల్పోతున్నామేమో అనేటువంటి ఆవేదన ఇది ఇలా బయటపడుతోంది అని రాజమౌళి మీద కూడా విమర్శలు వచ్చినాయి. అంటే ఇప్పుడు అట్లా విమర్శలు చేసేవాళ్ళు కాంత్రయం లేరు కదండి, వాళ్ళ కాంత్రయం లేదు. వాళ్ళు ఒక దశలో మాట్లాడారు, ఆ తర్వాత ఆగిపోయి ఇప్పుడు పూర్తి స్థాయిలో ఇప్పుడు లాల్ సింగ్ చడ్డాలో నాగ చైతన్యం తీసుకోవడానికి కారణం కూడా సౌత్ మార్కెట్ని పట్టుకోవాలనే ఉద్దేశమే ఆమిర్ ఖాన్కి. అందులో భాగంగానే ఇప్పుడు ఆయన సౌత్ ఇండియన్ డైరెక్టర్తో టైప్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది సెక్యులరిజం మళ్ళీ వేళ్ళూనుకుంటోంది అనేటువంటి వాతావరణం కనిపిస్తోందని రాయటానికి కారణం మళ్ళీ వీళ్ళు రైజ్ మొదలైంది, కాంతరయం రైజ్ మొదలవుతోంది. కాబట్టి మళ్ళీ సెక్యులరిజం ఇండియన్ స్క్రీన్ మీద సెక్యులరిజం వర్ధిల్లబోతోంది అనే ఆశాభావం వ్యక్తం చేశాడు. కానీ కాంతరయం వచ్చినంత మాత్రాన సినిమా ఇండస్ట్రీలో సెక్యులరిజం వచ్చింది అని అనుకోవడానికి ఆస్కారం లేదు. ఇప్పటికీ అంటే ప్రేక్షకుల అభిరుచి మేరకు ఒక నమ్మకం ఉంది. మీకు తెలుగు సినిమాల్లో ముస్లిం హీరోగా వచ్చిన ఏ సినిమా కూడా సక్సెస్ అవ్వలేదు. ఒకే కుటుంబం అనే సినిమాలో రామారావు గారు ముస్లింగా కనిపిస్తాడు, కానీ చివరిలో ఒక హైందవ కుటుంబం నుంచి తప్పిపోయినటువంటి కుర్రాడిగా తేలుస్తారు.
తర్వాత ఆవకాయ బిర్యానీ అని శేఖర్ కమ్ములు ఒక ప్రయోగం చేశాడు. అందులో హీరో ముస్లిం, హీరో క్యారెక్టర్ ముస్లిం అవడం వలన సినిమా ఫ్లాప్ అయిందని చెప్పేసి ఒక అంచనా ఉంది దాని మీద. ఇలా కొన్ని అది సెంటిమెంట్గా మారిపోయింది ప్రపంచానికి. అప్పుడు సినిమా ఇండస్ట్రీలో సెక్యులరిజం గురించి ఎలా మాట్లాడతాం మనం? అంటే ఇప్పుడు ఈ మైథాలజీ ఇటు మార్కెట్ పెరిగాక అంటే మైథాలజీ ప్లస్ రైటిజం అంటే రైటిస్ట్ సినిమా ఎవాల్వ్ అవుతుంది అంటారు. అవును, రైటిస్ట్ సినిమాకి మార్కెట్ రైటిస్ట్ సినిమా మార్కెట్ అనేది ప్రస్తుతం క్రైసిస్లోకి వెళ్ళింది అనేది ఒక అంచనా. అదే అంటే అంటే రైటిస్ట్ సినిమా వేరు, ఈ మైథాలజికల్ సినిమాలు వేరు అంటారు. వేరు, ఆ రెండింటినీ కలపకూడదండి. అదే మైథాలజీ వేరు, మైథాలజీ వేరు, రైట్ వింగ్ ఆలోచన అయితే దాన్ని కలుపుకుంటారు. మైథాలజీలో కొన్ని మిక్స్ చేస్తున్నారు ఇప్పుడు. దాన్ని వీళ్ళు కలుపుకుంటారు. ఇప్పుడు అఖండాలో దేవాలయాల గురించి చర్చ ఉంటుంది, అదొక అంటే అలా కలుపుకోవటం. అలాగే కార్తికేయ 2లో ద్వారక గురించి మాట్లాడటం, ఇది ఫిక్షన్ టైప్లో పెడుతూ కొంచెం మైథలాజికల్ ఫిక్షన్ లాగా మారుస్తారు దాన్ని. సైన్స్కి దేవుడికి పోటీ పెట్టడం, లింక్ పెట్టడం, పోటీ పెట్టడం, లింక్ చేయటము, తద్వారా దేవుడు అనేవాడిదే అత్యున్నతమైనటువంటి స్థానము, ఆ దైవం నుంచి వస్తున్నటువంటివే ఈ సైన్స్ కావచ్చు ఏదైనా కావచ్చు అనే అభిప్రాయాన్ని జనాల్లోకి పంపు చేసేటువంటి ప్రయత్నం. అలాంటి మైథలాజికల్ సైంటిఫిక్ ఫిక్షన్స్ కూడా చూస్తున్నాం మనం. ఇదొక ధోరణి. అయితే ఈ సినిమాలు, ఒక సినిమా ఆడితే ఆ ధోరణిలో సినిమా తీయటం అనేది ఒక ఫార్ములా పద్ధతి. ఆ ఫార్ములాలోనే ఫాలో అవుతారు. ఇప్పుడు రాజమౌళి కూడా బాహుబలి తీయటానికి ముందు తన్ని తాను ప్రూవ్ చేసుకోవటానికి కోసం మగధీర తీశాడు. అంటే నేను ఆ స్థాయి సబ్జెక్టులు హ్యాండిల్ చేయగలిగినటువంటి కెపాసిటీ నాకు ఉంది అని ముందు ఇండస్ట్రీని నమ్మించాలి అతను. ఆ నమ్మించటం కోసం మగధీర ప్రయోగం చేశాడు, అది సక్సెస్ అయింది. మగధీర ట్రాక్ రికార్డు మీద ఆయన బాహుబలిని ఆర్గనైజ్ చేయటం ఈజీ అయింది. లేదండి, అంత హెవీ పెట్టుబడి ఎవరు పెడతారు? అందుకని ఆ నమ్మకం కలిగించడం అనేది జరగాలి. ఇప్పుడు ఆ నమ్మకం కలగటం వలన ఇప్పుడు కాంత్రయం చాలా జాగ్రత్తగా ఉన్నారు, కాన్షియస్గా ఉన్నారు వాళ్ళు. అంటే సినిమాల్లో సెక్యులరిజం ఇంకా రాలేదు, సినిమాల్లో సెక్యులరిజం రాలేదనే విషయం వాళ్ళకి అర్థమైంది. అందుకని వాళ్ళు ఆ తరహా సబ్జెక్టులే ఎంపిక చేసుకుంటున్నారు. జవాన్లో కావచ్చు, పఠాన్లో కావచ్చు. అంటే దేశభక్తియుత సినిమాల లాగానే కొంచెం దేశభక్తి ఉండాలి, కొంచెం దేశభక్తి. ఇంతకుముందు కూడా మనం బాలీవుడ్ నుంచి వచ్చాయని కూడా ఎక్కువ ఇట్లాంటివి ఉండేవి కదా. దేశభక్తి అనేది ఒక దశలో ఉండేదండి. అంటే భారతదేశంలో సినిమా ప్రయాణాన్ని గమనిస్తే ప్రారంభ దశలో స్వతంత్ర పోరాటాన్ని కీర్తిస్తూ వచ్చిన సినిమాలే ఉండేవి. ఆ తర్వాత ఆదర్శాలు చెప్పే సినిమాలు వచ్చినాయి. ఆ తర్వాత నెమ్మదిగా యాంటీ క్లాక్ వైజ్ హీరోలు వచ్చారు, మనకి స్మగ్లర్లు వచ్చారు 70 దశకంలో. 70 దశకంలో స్మగ్లర్ హీరోలు వచ్చారు. దానికి రీజన్ కూడా వాళ్ళు చాలా స్పష్టంగా సలీం జావేదులు చెప్పారు. ఆ దశలన్నీ దాటిపోయాం. ఇప్పుడు సమాజంలో స్వతంత్రోద్యమం ఏ ఫలాల కోసం జరిగిందో ఆ ఫలాలు అందరికీ అందటం లేదు అనే విషయం అర్థమైపోయింది ప్రపంచానికి. కాబట్టి ప్రస్తుతం స్మగ్లరే హీరో అని చెప్పారు వాళ్ళు. దాన్ని యాక్సెప్ట్ చేసి తీరాలి. తెలుగులో వీళ్ళకంటే ముందే దేవుడు చేసిన మనుషుల్లో ఎన్టీఆర్ క్యారెక్టర్ స్మగ్లరే. ఆ ధోరణి అంటే ఈ మధ్య ఒకప్పుడు హీరో అడవుల్ని పరిరక్షించేవాడు, ఇప్పుడు అడవులను నరికేస్తున్నాడు అని మాట్లాడారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు. తెలుగు హీరో స్మగ్లర్గా ఆవిర్భవించడం అనేది 73 నుంచే మొదలైంది, దేవుడు చేసిన మనుషుల దగ్గర నుంచే. అప్పుడు విగ్రహాలు స్మగ్లింగ్ అయితే ఇప్పుడేమో కలప స్మగ్లింగ్, అంతే తేడా, అంతకు మించి ఏమీ లేదు. అయితే ఆయన రాసిన ఆర్టికల్ ప్రకారం ఒక టైంలో ఈ రైట్ వింగ్ సినిమా అనేది చాలా డామినేటింగ్గా పనిచేయటం వలన కాంత్రయం పక్కకు జరగటము, ఈ రకమైనటువంటి కథలతో సౌత్ సినిమా కొంత జెండా ఎగరేయటం, కేవలం దాంతోనే జెండా ఎగరేసిందని కూడా అనుకోలేం. ఇప్పుడు కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదు, కేజీఎఫ్ దాని ధోరణిలో అది సక్సెస్ అయింది. అలాగే ప్రభాస్ సాహో కూడా
అదేదో రైట్ వింగ్ సినిమా కాదు, అయినా సక్సెస్ అయింది. పుష్ప కూడా అంతే. సలార్ కూడా అదొక రకమైన స్టైల్. సలార్ కూడా అంతే. సలార్ కూడా అదో ధోరణిలో నడుస్తుంది సినిమా. ఈ సినిమాలన్నీ కూడా సలార్ పాన్ ఇండియా మార్కెట్లో కేజీఎఫ్ స్థాయిని అందుకోలేదు. ఆ లోపం ఉంది, దానికి ఆ లిమిటేషన్ ఉంది. కాబట్టి ఇప్పుడు కాంత్రయం చాలా జాగ్రత్తగా తమ ఉనికిని కాపాడుకుని రైజ్ అయ్యే మూడ్లో ఉన్నారు. అది అంత ఈజీ కాదు అనే విషయం వాళ్ళకి తెలుసు. కాబట్టి కాంత్రయం మళ్ళీ పుంజుకుంటే సెక్యులరిజం వస్తుంది, లేకపోతే రాదు అనే సూత్రీకరణలకు వెళ్ళటం కూడా తప్పే. కొత్త హీరోలు ఎమర్జ్ అయిపోతారు. ఇంక కొత్త హీరోలు వచ్చేది ఇప్పుడు ప్రభాస్ ఆల్రెడీ ఎమర్జ్ అయి ఉన్నాడు. ఈ మధ్యలో యాంటీ ముస్లిం, యాంటీ పాకిస్తాన్ సినిమాలు తీయటం కూడా ఒక ఫ్యాషన్ అయిపోయినట్టుంది. ముఖ్యంగా ఓటీటీలో వచ్చే సినిమాల్లో చూస్తే అన్ని అటు పోవటం, గూఢచర్యం చేయటం, వాళ్ళు ఇటు గూఢచర్యం చేయటం, ఆ పాకిస్తాన్ నుంచి వీళ్ళు. ఇప్పుడు అరవింద్ గారు తీస్తున్నటువంటి సినిమా ఉంది, నాగ చైతన్య హీరోగా, తండేల్ అనేటువంటి సినిమా. అది యాంటీ పాకిస్తాన్ సినిమానే. యాంటీ పాకిస్తాన్ ఎలిమెంట్ ఉంది కాబట్టి ఆ సినిమాని అది నడుస్తుంది, అది కమర్షియల్గా వర్కౌట్ అవుతుంది. అంటే పాన్ ఇండియా సబ్జెక్ట్గా భావిస్తున్నారు దాన్ని. భారతీయ హృదయాలని పట్టుకోవడానికి పాకిస్తాన్ వ్యతిరేకతను మించిన మందు లేదు అనే విషయం సినిమా వాళ్ళకి స్పష్టంగా తెలుసు. ఆ మందు వేసే ప్రయత్నం ఈ సినిమాలు, ఈ తరహా సినిమాలు, అదొక ప్రయత్నం నడుస్తుంది. కానీ ప్రస్తుతం అలాంటి సినిమాలు చూసేటువంటి వెంగు తగ్గుతోందేమో అని ఒక డౌట్. ఆ తగ్గుముఖం పట్టడం వల్లనే 63 సీట్లు పోయినాయి అక్కడ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.